జోలికొస్తే నేను ఊరుకోను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, బాగా వచ్చింది. ఈ వీడియో అయితే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ నడుస్తుంది. ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఇచ్చాను. అవి ఎలక్ట్రిక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుని, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వచ్చి ఆర్వీఎస్ గురించి 24 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు ఏం చేయకండి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని 8.27 సెకండ్స్ దగ్గర కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫుల్గా అయితే చేసుకోండి. ఫోటోను చేసుకున్న తర్వాత దీని మీద ట్యాప్ చేసి కిందికి తీసుకురండి. సాంగ్ పైన అయితే తీసుకురండి. అయితే లిరిక్స్ అయితే పైకి వస్తాయి. తీసుకొచ్చిన తర్వాత 8.27 సెకండ్స్ నుంచి 14 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 24 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇక ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద పేస్ట్ చేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన పక్కన ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ.